గుంటూరు అంటే ఆషామాషి కాదు, ఓ బలమైనటువంటి శక్తిగా ఇతని ప్రయోగాలు అయ్యే ఫెయిల్ అయినాయి. బీసీ ఫెయిలు, కాపు ఫెయిలు ఇతనిచ్చినాయి. ఆయా సామాజిక వర్గాల్లో అసంతృప్తి ఉందని ఇతను ఇచ్చాడు, సీట్లే మార్చాడు. దాని మీద కోపంతో రెడ్లు వదిలేశారు. ఓసీలు మేము అక్కర్లేదంట అని చెప్పేసి బ్రాహ్మణ వైశ్య అందరూ వదిలిపడేశారు. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఏం నడుస్తుంది, అది తేడా. సార్, జాతీయ రాజకీయాల్లో ఒక రకంగా పేపర్ లీక్ వ్యవహారం కుదుపు కుదిపేసింది ఈ వారంలో. ఓకే, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అంటే, నిజంగా భారతీయ జనతా పార్టీ నేతలు అభిజిత్ దీప్ మీద ఒత్తిడి తీసుకొచ్చారా బీజేపీలోకి చేరాలని, లేదు అతను కావాలన్న తరహా వ్యాఖ్యలు చేశాడు. ఎందుకు వచ్చింది అసలు టాపిక్? బేసిక్ గా ఒకటి, మన ఇది పూర్తయిపోతే టెంపర్ తగ్గిపోతున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి. నేను చూసా అతను చూపెట్టేటువంటిది వాళ్ళ అమ్మోళ్ళు చెప్పింది, ఎవడో చోటా మోటా కార్యకర్త కూడా అవునో కాదు తెలియదు, వాడెవడో వీడియో పెట్టాడు మా పార్టీలో చేరాల్సి వస్తా నువ్వు అని, దాన్ని వీళ్ళు ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు. అనేటటువంటి వాడు వచ్చినా కూడా ఎవరికి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది నాట్ ఏ లీడర్, ఇది ఒక యాజిటేటర్. యాజిటేటర్ ఎప్పుడు ఓటు తెచ్చుకోలేడు. ఉద్యమకారుడు కన్నయ్య కుమార్ ఓట్లు తెచ్చుకోగలిగాడా? మందకృష్ణ మాదిగ ఓట్లు తెచ్చుకోగలిగాడా? కృష్ణయ్య ఓట్లు తెచ్చుకోగలిగాడా? పార్టీలో ఉంటే ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. ఈవెన్ కాంగ్రెస్ లో ఉన్న కన్నయ్య గెలవలా. అలాగే పటేల్ ఆ మధ్యన ఒక అతన్ని పట్టుకొచ్చారు వీళ్ళు, ఏది గుజరాత్ లో పటేళ్ల తరపున ఒకళ్ళని పట్టుకొచ్చారు, గుజ్జల తరపున ఒకళ్ళని పట్టుకొచ్చారు, దళితుల తరపున ఒకళ్ళని పట్టుకొచ్చారు. వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు? అప్పుడు పేద రచ్చ ఇంకే ఉంది, అయిపోయింది 2019 అప్పుడు 1920లో ఇంకా అయిపోయాడు ఇక మోడీ అని. 2019కి ముందు గుజరాత్ లో తెలుగుదేశం ఎందుకు విడిపోయింది?